హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అక్కలకోట మహారాజు గారి అంతర్ధానమైనటువంటి రోజు, వారి ప్రకటమైనటువంటి రోజు త్వరలో మనం స్మరించుకున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కలకోట స్వామి గారి యొక్క జీవిత చరిత్రలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని స్మరించుకోబోతున్నాము. స్వామి సమర్థ గురించి మనకు తెలుసు కదా, సుమారు 300 సంవత్సరాలు తపస్సు చేశారని. తర్వాత వారు అలాగే మంగళవేడ అనేటువంటి ఊళ్ళో 12 సంవత్సరాలుండి, ఆ తర్వాత పండరిపూర్ వెళ్ళి, అక్కడి నుంచి మాహోల్ వెళ్ళి, అక్కడి నుంచి షోలాపూర్ వచ్చారనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కలకోట వెళ్ళటం జరిగింది. అక్కలకోట స్వామి సమర్థ గారు షోలాపూర్లో ఎక్కడ ఉండేవారు అంటే, స్థానికంగా ఒక దత్తాత్రేయ స్వామి మందిరంలో ఉంటూ ఉండేవారు అనమాట. తర్వాత సుబ్బరాయ్ అనేటువంటి వారి మఠానికి స్వామివారు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి లీల ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాము. అప్పుడు జేకర్ బువ్వ అంటే శ్రీ శంకర మహారాజు గారి ప్రియ శిష్యులైనటువంటి జనార్దన్ బువ్వ గారి తండ్రి గారు అక్కడ మఠంలో ఉంటూ ఉండేవారు అనమాట. షోలాపూర్లో స్వామివారు గణోతి ఘాట్, తర్వాత దత్తమందిరము, టోలీల్ అనేటువంటి గ్రామ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవారు అనమాట. స్వామివారు అక్కడ ప్రజలు స్వామివారిని పిచ్చివారిగా అనుకుంటూ ఉండే సందర్భంలో స్వామివారు ప్రతిరోజు దత్తమందిరంలో వచ్చేటువంటి మందిరంలో ప్రసాదానికి ఒకసారి స్వామివారు కూర్చోగా, స్వామివారు వెళ్ళి భోజన సమయంలో ఒక చోట కూర్చున్నారనమాట. ఆకులో భోజనం కూడా వడ్డించి సిద్ధంగా ఉంది. కానీ స్వామి సమర్థ నేరుగా వెళ్ళి కూర్చోటంతో దత్తమందిరంలో వారు స్వామివారి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపంగా గుర్తుపట్టలేక స్వామివారిని అక్కడి నుంచి కఠినమైనటువంటి మాటలతో అక్కడి నుంచి లేపేయటం జరిగింది. స్వామివారి వెంటనే పక్కనే ఉండేటువంటి ఈ సుబ్బరాయ మఠానికి వచ్చారనమాట. వచ్చి మధ్యాహ్నం పూట అక్కడ జయకృష్ణ బువ్వ గారు పీఠాధిపతిగా ఉంటుండగా గంభీర స్వరంతో క్యా హమ్కో కుచ్ ఖానా మిలేగా అంటూ అడిగారనమాట. అంటే మాకు ఇక్కడ భోజనం దొరుకుతుందా అని అడగటంతో జయకృష్ణ బువ్వ గారు చేతులు జోడించి నమస్కరించి వారిని మహానుభావులుగా తెలుసుకున్న తర్వాత వినయంగా ఆహ్వానించి స్వామివారు తరచూ అదే ప్రశ్న వేయటంతో వారికి కడుపు నిండా భోజనం పెట్టడమే కాకుండా లోపలికి పిలిచగానే స్వామివారు ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నారనమాట. అన్ని భోజనాలు తీసుకురండి, మనంతా కలిసి తిందాము అంటూ ఆ మఠంలో స్వామివారు తెలియజేయటంతో బువ్వ కుటుంబం మొత్తం కలిసి ఆ రోజు స్వామివారితో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామితో కూర్చొని భోంచేయటం జరిగిందనమాట. ఈ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ స్వామి సమర్థ గారు సాక్షాత్తు దత్తస్వరూపమే స్వయంగా వచ్చి బువ్వ కుటుంబం గారికి అతిథిగా రావడం అనేది ఆ బువ్వ గారు చేసుకున్నటువంటి పుణ్య ఫలం అన్నమాట. వారి జీవితం కూడా ధన్యమైంది. అలాగే ఆ సుబ్బరాయ మఠం కూడా ధన్యమైందనమాట. అక్కడే శ్రీ శంకర మహారాజు గారు కూడా కొన్ని రోజులు నివసించడంతో దాన్ని ఇప్పుడు శంకర మఠంగా కూడా పిలుస్తున్నారు. కాబట్టి ఆ తర్వాత మహారాజు గారు తరచూ ఈ మఠానికి వస్తూ ఉండేవారు. జయకృష్ణ బువ్వ గారిని కలుసుకుంటూ కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సూచనలు కూడా తెలియజేశారనమాట వారికి. ఆ స్వామి సమర్థ గారు షోలాపూర్ నుంచి అక్కలకోట తిరిగి వెళ్ళేటప్పుడు జయకృష్ణ బువ్వ గారికి తనకు గుర్తుగా ఒక చేతి దండాన్ని, తర్వాత పాదరక్షలను, తర్వాత శాలిగ్రామంతో కూడినటువంటి ఒక ఉంగరాన్ని వారికి ప్రసాదంగా ప్రసాదించారు. అవి ఇప్పటికీ ఆ జయకృష్ణ బువ్వ గారి వంశస్థులు సుబ్బరాయ మఠంలో వాడిని సంరక్షిస్తుండడమే కాకుండా ప్రతిరోజు శ్రద్ధతో దాన్ని సేవిస్తున్నారనమాట. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు శ్రీ స్వామి సమర్థ జీవితంలో జరిగాయి. స్వామి సమర్థ అనేక భారతదేశంలో పర్యటిస్తూ చివరికి అక్కలకోటలో స్థిరపడిన తర్వాత అక్కలకోట స్వామిగా ప్రసిద్ధి చెందారనమాట. త్వరలో మనం అక్కలకోటలో దర్శించుకోవాల్సినటువంటి 10 ముఖ్యమైనటువంటి స్థానాలను తెలియచేస్తాను. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు సత్సంగం కింద స్మరించుకుంటూనే ఉన్నాము. మహానుభావులను స్మరించుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దబడి సాక్షాత్తు వారి సమక్షం మనకు అనుభవాలకు వస్తుంది. ఆ సమయమంతా వారి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి వారి చుట్టూ మన మనస్సు ప్రదక్షిణంలాగా అయ్యి ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందని మహానుభావుల ఉవాచ. అందుకే మహాత్ములని తరచూ స్మరించుకోవడం అనేది
వారి ప్రదక్షిణతో కూడినటువంటి లాభదాయకమైనటువంటి సాధనా మార్గం కూడా అవుతుంది. ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తరచూ స్మరించుకుంటూనే ఉందాము. అంతవరకు జై గురుదేవదత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. అలాగే మీరు కూడా ఏదో ఒక విషయం మీద ఒక సద్గురువుని స్మరించుకోండి. సర్వం శ్రీ దత్తార్పణ.